సిరి యాడునాథుని చేత చెప్పించి నేను సంపేయడమే. సంపేండ్రా ఇన్ని. సంజు, సామ్రాటి, ఏం జరిగినది? ఈ రక్తమేంది? పిన్ని, నేను సిరి యూఎస్ వెళ్తున్న విషయం ఇంద్రానికి తెలిసిపోయింది. అంతేకాదు, సునంద సూర్యాని పాపని చంపబోతుంది. సంజయ్నే చంపాలని చూస్తుందా ఇంద్రాణి? సాంబరెడ్డి, ఆ ఇంద్రాణి సంగతి ఏందో చూద్దాం. పద. వద్దమ్మా, ఇప్పుడు ఇంద్రాణితో గొడవ కాదు మనకు ముఖ్యం. సంజయ్ బాబు సిరమ్మలు ఫారెన్ వెళ్ళటం. ఈయన్నే ఉంటే వీళ్ళని ఆ ఇంద్రాణి కలవనీయదమ్మా. ఇద్దరిని ఫారెన్ పంపినాక మిగతా విషయాలు ఆలోచిద్దాం. అసలు ఇదంతా సునంద పనే సాంబరెడ్డి. సిరి సంజయ్ని ఫారెన్ పంపించినాక నువ్వు అన్నట్టు దాని సంగతి చూద్దాం. దాన్ని చంపితే కాని సమస్యకి పరిష్కారం దొరకదు. అమ్మా, సంజయ్ బాబుని తీసుకుని మీరు విమానాశ్రయానికి వెళ్ళండి. సిరమ్మని తీసుకుని నేను అక్కడికి వస్తాను. నేను వస్తాను సాంబరెడ్డి, నువ్వు అక్కడవే వద్దు. నాకేం కాదు, మీరేం భయపడమాకండి. ముందు మీరు బయలుదేరండి. వెళ్ళండమ్మా. నువ్వు జాగ్రత్త సాంబరెడ్డి. అట్నే అమ్మా. పద సంజు, పద.
ఆ సంజయ్ గాడు తప్పించుకున్నాడన్నా. సిరి పాపని కాపాడడానికి పోయినాదని అబద్ధం చెప్తా ఉండాడు. అబద్ధం కాదేంద్రమ్మ, సంజయ్ చెప్పినదే నిజం. ఏందన్నా నువ్వు మాట్లాడేది? అవునింద్రమ్మ, సిరి నాతోటే ఉండాది. సునంద తన మనుషులతో పాపం చంపబోతా ఉండాది. సిరి నేను ఇప్పుడు ఆడనే ఉండావు, నువ్వు కూడా ఎడకే వచ్చాయి. యాడున్నారన్నా మీరు? పాప తీసుకొని పారిపోసిరి. ఎవరా మీరు? ఎందుకు మా సిరిని సంపాలని చూస్తా ఉండారు? లేదత్తా, వాళ్ళు సునంద మనుషులు అబద్ధం చెప్తున్నారు. అంటే సునందే పాపని సూర్యాన్ని దాచి నీలాంబరి మీద తోసినదన్నమాట. రేయ్, మిమ్మల్ని అందరినీ చంపేసి అప్పుడు దానంతా చూస్తాను. సిరి, నువ్వు పాప తీసుకుని నుంచి వెళ్ళిపో. లేదత్తా, నిన్ను వదిలేసి నేను వెళ్ళను. సిరి, నా మాటని ముందు ఇంటి నుంచి వెళ్ళిపో, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. వెళ్ళిపో, నేను చెప్పేది విను. లేదత్తా, నేను వెళ్ళను. సిరి, పాప ప్రాణాలు కాపాడటం మనకు ముఖ్యం. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో. పో. రేయ్, మిమ్మల్ని ముక్కలకి నరుకుతా. చెప్పండి రా, పోయా సొరందకి.
సిరిని చంపేశారా? లేదు మేడం. ఇంద్రాణి వచ్చి అడ్డుపడింది మేడం. మేము మీ మనుషులని తెలిసిపోయింది మేడం. తెలిసిపోయిందా? ఒరే, ఇంద్రాణి పుత్తుకుంటే నన్ను చంపేస్తుంది. ఆ ఇంద్రాణ్ణే లేపేయండి రా. ఓకే మేడం, చంపేస్తున్నాం మేడం. సిరమ్మ, పదండమ్మా. సంజయ్ బాబు మీకోసం విమానాశ్రయంలో ఎదురు చూస్తా ఉన్నాడు. పద సిరమ్మ. ఈ గొడవలు ఎప్పుడు ఉండేవమ్మా. పదమ్మా. మిమ్మల్ని మేడం చంపేయమందిరా. అమ్మమ్మ, సిరమ్మ, పోదమ్మా. అత్తకేం కాదమ్మా. సాంబ్రెడ్డి నీకేమైనా పిచ్చా? అక్కడ అత్తని కాదమ్మా, చంపేస్తున్నారు. నా మాటినమ్మా. ఏం కాదమ్మా అత్తకి. లేదు సాంబ్రెడ్డి, నేను అత్తని కాపాడుకోవాలి. సిరమ్మ, నా మాటినమ్మా. సాంబ్రెడ్డి, మనకి పాప ప్రాణం ముఖ్యం. నువ్వు పాప తీసుకుని వెళ్ళు. ఇదిగో సిరమ్మ, నా మాట వినమ్మా. నేను అత్తని కాపాడుకుంటాను. నువ్వు వెళ్ళు. సిరమ్మ. వెళ్ళు సాంబ్రెడ్డి. అత్త. చొచ్చిందిరా. పోదా. ఇంద్రమ్మా! అమ్మా! అమ్మా! ఇంద్రమ్మా! అమ్మా! అమ్మా! ఇంద్రమ్మా! లేమ్మా! అమ్మా! ఓయ్! ఏయ్! అమ్మా! ఇంద్రమ్మా! పట్టమ్మా! పట్టు! చెప్పు సాంబ్రెడ్డి, సిరిని తీసుకొస్తా ఉండవా? మాట్లాడవేంది సాంబ్రెడ్డి? రాదమ్మా, సిరి రాదమ్మా. ఏమైనాది సాంబ్రెడ్డి?
ఏం జరిగింది పిన్ని? ఇంద్రాణి సావు బతుకుల్లో ఉండాది. సిరి, బాధపడమాక. మీ అత్తకేం కాదు. నా ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకుందమ్మా అత్త. తనకేమైనా జరిగితే ఏం జరగదని నేను చెప్తా ఉండానుగా. నువ్వు ధైర్యంగా ఉండు సిరి. అసలు ఇదంతా నీ వల్లనమ్మా. అప్పటికి నేను నీకు చెప్తూనే ఉన్నాను, అత్తకి తెలియకుండా సంజయ్తో వెళ్ళడం వద్దమ్మా అని. నా మాట వినకుండా చివరికి నాకు కూడా చెప్పకుండా సంజయ్తో నన్ను యూఎస్ పంపించాలని చూసాం. ఇప్పుడేం జరిగింది? అసలు విషయం అత్తకి తెలిసిపోయింది. అత్త దృష్టిలో నువ్వు నేను మోసం చేసిన వాళ్ళగా మిగిలిపోయాము. అత్త దేన్నైనా క్షమిస్తుంది, కానీ మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని మాత్రం క్షమించదమ్మా. నువ్వు సంజయ్ కలిసి ఉండాలనే అట్ట అబద్ధం చెప్పినానే గాని ఇట్టా జరుగుతుందని నేను అనుకోలేదు కదా సిరి. నువ్వు తప్పు చేసావని నేను అనడం లేదు. అబ్బా, నా అత్తకు చెప్పి చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా అంటున్నాను. మీ అత్తకు చెబితే సంజయ్తో నేను ఫారెన్ బోనిస్తాదా చెప్పు? పోనీ నీకన్నా నిజం చెబుదామా అంటే అత్తకు తెలియకుండా రాను అంటావు. నేను రాను అని ఎందుకంటానో తెలుసమ్మా? నా సంజయ్తో వెళ్ళడం ఇష్టం లేక కాదమ్మా. ఇదిగో ఇలాంటిదేదో జరుగుతుందనే భయంతోనే. మా అత్తింటి మీద అత్తకి కోపం, నా మీద ఆ సునందకి కోపం. ఈ ఇద్దరి కోపాల మధ్య ఎక్కడ ఏ తప్పు జరిగినా నష్టం నాకేనమ్మా. నీకు కూడా తెలుసు కదమ్మా, ఆ సునంద నా మీద పగబట్టి ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందో దెబ్బ కొడదామా అని చూస్తుంది. అందుకే తన పని పట్టాలనే జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాను. అత్తకి తెలియకుండా నేను యుఎస్ వెళ్తున్నందుకు ఇప్పుడు సునంద అవకాశంగా తీసుకొని ఎంత గొడవ సృష్టించింది. ఇప్పుడు అత్తకేమైనా జరిగితే మన వల్ల ఇదంతా జరిగిందని నానమ్మ మనల్ని నాన్న మాట్లాడుతుంది. అసలు ఎందుకమ్మా
నేను సంజయ్కి దగ్గర అవ్వాలని చేసే ప్రతి ప్రయత్నం ఇలాగే ఏదో ఒక ఆటంకం వచ్చి దూరం అయిపోతుంది. ఏ నాటికైనా నా సంజయ్ దగ్గరికి వెళ్ళాలంటే అత్త బ్రతకాలమ్మా, బ్రతకాలి. సింధు, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఎమోషన్ కాక కూల్గా ఉండాలా? నువ్వు నాతో ఏమన్నావు? సిరి చచ్చిపోతుంది, ఇక నీకు ఏ ప్రాబ్లం ఉండదు అన్నావు. ఏది సిరి చావలేదే? సిరి డెత్ లైవ్ లో చూపిస్తానన్నావు. ఏం చూపించావు? నీ ఫెయిల్యూర్ చూపించావు. హాలీవుడ్ రేంజ్ లో అన్నావు, కనీసం బాలీవుడ్ రేంజ్ లో కూడా నీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. నీ మాటలతో చంపుతున్నావమ్మా నన్ను. తల్లివి కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. నా ప్రేమను అర్థం చేసుకోవు, నా బాధను అర్థం చేసుకోవు, నా మనసును అర్థం చేసుకోవు. అత్త మీద అభిమానంతో సిరి మన ఇంటికి రాకుండా అక్కడ ఉండిపోలేదు. ఈ సంజయ్ మీద ఉన్న ప్రేమతోనే, నాకేం జరుగుతుందన్న భయంతోనే, నేను క్షేమంగా ఉండాలన్న ఆశతోనే పుట్టింట్లో నలిగిపోతూ అత్తింటి వాళ్ళు బాగుండాలన్న బాధపడుతుందమ్మా.